ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఉదయకాలం ముందు మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ నవంబర్ 28వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం ఇలా వ్రాయబడినది ఏమనగా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాలము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రవర్తన ఏం చేయాలంట? ఎవరు ఎందు ఒప్పుకోవాలంట? ఆయన అధికారమునందు ఒప్పుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మన ప్రవర్తన ఈరోజు ఈ నేటి దినాలు మన ప్రవర్తన ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అండి? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి మన ప్రవర్తన. అరే, నీ ప్రవర్తన అస్సలు బాగోలేదురా అంట. ఏంటి మన ప్రవర్తన? మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాట తీరు, మన విధానం ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు? ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? అనేక మంది దీవెనకరంగా ఉండాలి, కానీ అనేక మంది గాయం చేసినట్టుగా ఉండకూడదు, అనేక మంది పరిస్థితుల వైపు ఉండకూడదు. దేవుని పెట్టలేరా? మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. భక్తుడు అదే అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ప్రభు, నా ప్రవర్తన ఇది, నేను యథార్థంగా ఉన్నాను, నా ప్రవర్తన ఇదని ఆయన అధికారమునందు ఒప్పుకోవాలంట. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి సరి చేసుకొని దేవుని యందు ఒప్పుకొని ప్రయత్నం చెయ్యి. దేవుడు అప్పుడు మన త్రోవలన్నీ సరళం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రోవలన్నీ, కొన్ని త్రోవలు మూయబడ్డాయి అంటే, కొన్ని త్రోవలు అక్కడే ఆగిపోయినాయి అంటే, ద్వారాలన్నీ ఆగిపోయినాయి అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మన ప్రవర్తన ఏదో తేడా కొడుతుంది. నీ ప్రవర్తన దేవుని యందు ఒప్పుకుంటే త్రోవలన్నీ దేవుడు సరళం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకోండి. మన ప్రవర్తన అంతటిందు దేవుని దగ్గర ఒప్పుకోండి, యథార్థంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యమే చేస్తాడు, నిన్ను నన్ను బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మన ప్రవర్తన దేవుని యందు అధికారం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏమంటే త్రోవలన్నీ సరళం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేస్తాడు. మన ప్రవర్తన ఎంతటా దేవుని యందు ఒప్పుకుందాం. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మా ప్రవర్తన అంతటా నీ అధికారమునికి ఒప్పుకున్నప్పుడు మార్గాలన్నీ సరళం చేస్తున్నారు. యేసు నామములో మార్గాలన్నీ సరళం చేయండి, నీ కృపతో నింపండి, మమ్మల్ని బలపరచండి, ఆదరించమని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ బ్రతిమాలుకుంటూ మా ప్రవర్తన అంతా నీకు యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, వీడియో వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఎవరైతే బలహీనత ఉన్నారో వారిని స్వస్థపరచండి. అయ్యా తండ్రి, మా ప్రవర్తన యథార్థంగా ఉండడానికి అయ్యా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ, అయ్యా మూయబడిన ద్వారాలన్నీ తెరవమని, నీ కృపతో నింపమని, బలపరచమని, ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, ఈ ఉదయకాలం ముందు దీవులన్నీ నీ బిడ్డలందరి మీద కుమ్మరించమని, ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.